Okay, fine. Now talk about the internal resistance. ఇప్పుడు ఏంటి ఇక్కడ external resistance అంటే resistance of the wire, that is already indicated here, that is known as the resistance of the load or resistance of the outside part. Now ఇక్కడ electrons ఏమవుతాయి, they are moving from this place to this place, positive terminal to negative terminals. సో ఎలక్ట్రాన్స్ అక్కడ మూవ్ అవుతున్నాయి అంటే there is some chemical energy is there, అందుకని మూవ్ అవుతున్నాయి అంటే chemical solution is there, అంటే some material is there. So when something is moves inside a material, there is obviously some resistance. Suppose for example ఒక లిక్విడ్ ఉంది, సో బకెట్లో వాటర్ తీసుకున్నారు, now you drop a stone, అంటే అది మూవ్ అవుతుంది అంటే there is some resistance అంటాం కదా, we call it the viscous force అక్కడ. సో there is some opposing forces ఖచ్చితంగా ఉంటాయి కదా. So the solution itself will offer some resistance to the flow of electrons, that we call as the internal resistance of a, ఓకేనా, అది ఏదైనా కావచ్చు ఇంకా. సో ఎనీ అదర్ ఫోర్సెస్ సో విచ్ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లోపల, దట్ we call as the internal resistance. సో internal resistance. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ సింబల్ మనం స్మాల్ ఆర్, అది కూడా మనం కెమిస్ట్రీని ఉపయోగించి కనుక్కోవచ్చు, అది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతా మనకు అనవసరం. ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ద అపోజిషన్ caused by chemical solution to the motion of electrons is known as internal resistance. It is one kind of viscous force. So the opposition caused by chemical solution అంటే సరిపోతుంది, ఇంకా అది అంతా మనం అనవసరం మనకి. To the motion of electrons is known as internal resistance. అంతేనా? ఓకే, డన్. ఇప్పుడు మనము బ్యాటరీని ఎలా ఇండికేట్ చేసుకుంటాం? ద సెల్ ఈజ్ ఇండికేటెడ్ బై నౌ ఆన్వర్డ్స్. Now symbolical representation, ఎలా సింబల్గా మనం ఉపయోగిస్తాం మన బ్యాటరీని? సో ఆబ్వియస్లీ బ్యాటరీ విల్ హ్యావ్ నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్, అంతే. దాంతోపాటు మనము ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా చూపించాలి కదా. సో ఐ విల్ ఇండికేట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి హియర్. సో దిస్ ఆల్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ద బ్యాటరీ. నౌ battery will have the electromotive force and it will have the internal resistance. Let us make this positive terminal is A and let us make this negative terminal will be B. Okay, now ఇప్పుడు సర్క్యూట్లో మనం ఇలాగే వాడతాం, దీన్ని ఇలాగ సింబాలిక్గా మనం రిప్రజెంట్ చేసేస్తాం. ఓకే, now let us say if I connect this to some load, అప్పుడు ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీ విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంతేనా మనం జరిగేది ఇప్పుడు. సో బ్యాటరీ ఇన్ యాక్షన్, సెల్ ఇన్ యాక్షన్ అంటాం. సో సెల్ ఇన్ యాక్షన్ మీన్స్ ఇట్ కెన్ బి డిశ్చార్జింగ్ మోడ్ ఆర్ ఇట్ కెన్ బి ఛార్జింగ్ మోడ్. ఇప్పుడు మనకు బ్యాటరీ ఉంది, మొబైల్లో బ్యాటరీ ఉంటుంది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ అండ్ బ్యాటరీ? వాట్ ఇస్ ద సెల్ అండ్ బ్యాటరీ డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద బ్యాటరీ? సింప్లీ కలెక్షన్ ఆఫ్ సెల్స్. సో బ్యాటరీ అంటే హ్యూజ్, ఇట్ ఈస్ ఆఫ్ 20 watts, ఇట్ ఈస్ ఆఫ్ 30 volts, 50 volts అని ఉంటుంది కదా మనకి. సో సింప్లీ కలెక్షన్ ఆఫ్ సెల్స్, కలెక్షన్ ఆఫ్ సెల్స్ అంటే ఇలా చూపిస్తాం మనం. సెల్ 1, సెల్ 2, సెల్ 3, దిస్ ఇస్ ద బ్యాటరీ. we call it as a battery. And then the same role, then again it will have some potential difference, whatever it will be. Next, what is the meaning of charging of a cell and discharging of a cell? Discharging. The word lo undi meeku discharging ante meaning enti?
ఇట్ ఈస్ లూజింగ్ ఎనర్జీ అని. సో రాత్రంతా మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం, ఉదయం అంతా లేస్తాం, ఇంకా ఆఫీస్కి పోతాం, అదంతా మనం వాడుకుంటాం. అంటే ఏంటప్పుడు అక్కడ ఉన్న బ్యాటరీ డిశ్చార్జింగ్ మోడ్లో ఉంది, అందులో స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం ఏమవుతుంది, కన్జంప్షన్ అయిపోతుంది, అంతేనా, అది డిశ్చార్జింగ్. సో నౌ యూ కనెక్ట్ టు ఏ రెసిస్టర్, సమ్ ఎక్స్టర్నల్ రెసిస్టర్, జనరల్లీ లోడ్ అని అంటుంటాం. కనెక్ట్ టు ఏ లోడ్, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ of EMF E and internal resistance R. This will connect like this. Let us name it as A, this end. Let us name this end will be B. And end A, end B. And then end A, B. Now it drives the current. It drives the electrons. Electrons move chestadi. Electrons move cheyadam valla there is electric current that is going here. And then electric current move avutuntada. Okay, now discharging mode lo undi. What is the potential difference across the load? Potential difference PD across the load. According to Ohm's law, current flows from high potentials to low potentials. Antena? High potentials to low potentials. So VA minus VB, that is the potential difference, that is equal to I multiplied by RL. Antene kada? But what is I? Driving EMF divided by total resistance. What is the driver here, which has the EMF E, electromotive force? Resistance RL plus R. మొత్తం రాయాలి కదా మనం, అంతేనా కదా? సబ్స్టిట్యూట్ చేయ అక్కడ. లెట్ us put this value here. అప్పుడు VA minus VB is equal to E divided by RL whole divided by RL plus R. అంతేనా? So this is the potential difference. This is the potential difference అక్కడ. రాసుకో, చేంజ్ చేద్దాం. జస్ట్ ఆ సింబల్ ఎలా ఉంటుంది, దట్స్ ఎనఫ్. నీకు మిగతా అంతా అవసరం లేదు. యూ కెన్ గో త్రూ ద బుక్ ఇట్ సెల్ఫ్. ఆల్ ద డెఫినేషన్స్ విల్ బి దేర్ ఇన్ ద బుక్. సో ఈ సింబల్ ఒకటి రాసుకొని వదిలేసి, ఓకే. ఇంకొద్ది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. I'll explain a little bit more. Yeah. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూద్దాం. సో దీన్ని ఇంకొద్ది నేను చేంజ్ చేసి రాస్తా. VA మైనస్ VB, ఇక్కడ I వచ్చింది కదా, ఇక్కడ నుంచి I ఈజ్ ఈక్వల్ టు E డివైడెడ్ బై RL ప్లస్ R. అంతేనా? దీన్ని ఇట్లా రాదునా, RL ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, E డివైడెడ్ బై I రాయచ్చా? R అని తీసుకుందాం. RL విల్ బి ఈజ్ ఈక్వల్ టు E బై I మైనస్ R. నౌ ఈ RLని తీసుకొచ్చి పుట్ హియర్, పెట్టచ్చా పెట్టకూడదు మనం? దెన్ VA మైనస్ VB విల్ బికమ్ I ఇంటూ RL ప్లస్లో E బై I మైనస్ R. అప్పుడు ఏమొస్తుంది, VA మైనస్ VB పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు E మైనస్ I ఇంటూ R. ఓకే. నౌ ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, అఫ్కోర్స్ కరెంట్ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాటరీలోకి ఎంటర్ అవుతుంది I అనే కరెంట్, అంతేనా? 1 minute. హలో, చెప్పు. ఉన్నట్టున్నా, ఏమి నేనేం వాడను, నీకు కావాలా?
వాడికి ఎందుకు వానికి లేవంటనా? నేనేం వాడట్లేదులే, తీసుకెళ్ళిలే, ఇస్తాలే తర్వాత తీసుకెళ్దు కానీ. అంత లేదా, అన్ని ఒరిజినల్ అవి. నేను అప్పుడు బాంబేలో పనిచేసేటప్పుడు కొనుక్కున్నా. అది ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం కొన్నావులే. సరే, నేను క్లాస్లో ఉన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాంలే. యా, నౌ ఇప్పుడు చూద్దాం. సో బయట అయితే అవుట్ సైడ్ సర్క్యూట్లో కరెంట్ లీవ్స్ ద పాజిటివ్ టెర్మినల్, ఎంటర్స్ అట్ ద నెగిటివ్ టెర్మినల్. అంటే డిశ్చార్జింగ్ మోడ్లో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవడానికి, అంతే కదా. అంటే డిశ్చార్జింగ్ మోడ్లో ఉంది అంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ మొత్తం ఇక్కడ అపియర్ అవుతుంది. ఇది బల్బ్ కావచ్చు, లోడ్ అంటే బల్బ్ అయితే బల్బు, సో స్టవ్ అయితే స్టవ్, ఫ్యాన్ అయితే ఫ్యాన్, ఏసీ అయితే ఏసీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకని లోడ్ అని అంటాం దాన్ని. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈఎంఎఫ్కి ఇక్కడే డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ డిశ్చార్జింగ్ మోడ్, ఈఎంఎఫ్ మైనస్ ఐఆర్ అనేది వస్తుంది, అంతేనా. అంటే దాని మీనింగ్ ఏంటి? సపోజ్ ఇంటర్నల్ రెసిస్టెన్సే లేదనుకుందాం. అసలు ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదనుకుంటే ఆర్ అంతా జీరోనా? ఆర్ జీరో అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? ఏఎంఎఫ్. సో ఆర్ ఈక్వల్ టు జీరో కేసు ఒకటి. ఐడియల్ బ్యాటరీ అసలు ఏం లేనే లేదు. సో ఐడియల్ బ్యాటరీ అసలు దానికి ఇంటర్నల్ రెసిస్టెన్సే లేదు. లెట్స్ సే దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఐడియల్ బ్యాటరీ delta V potential difference will be is equal to EMF of the battery. Second case, so discharging case, R of course non-zero and discharging. అప్పుడు డెల్టా V is equal to E minus R. దీని అర్థమైంది ఏంటంటే E is less than that of delta V. The potential difference మనం ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఇట్ is less than that of ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఏంటి? ద డ్రైవింగ్ ఎనర్జీ, ద డ్రైవింగ్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. అది జనరల్గా మనకు రాసేది 1.5 వోల్ట్ అని కొనుక్కునే దాని మీద రాస్తామే 1.5 వోల్ట్. అంటే ఏంటది? ఇట్ నైదర్ డిశ్చార్జింగ్ మోడ్ నాట్ ఛార్జింగ్ మోడ్లో ఉన్నప్పుడు దాని రేటింగ్ అది. అంటే జనరల్గా మనం కనెక్ట్ చేయగానే ఏమైపోతుంది? ఇట్ విల్ లిటిల్ బిట్ లెస్ దాన్ దట్ అనేది అవుతుంది, అంతేనా. అంటే 1.5 ఉన్నది కాస్త 1.49 అట్లా అవుతుంది, అంతేనా. సో దే గివ్ దిస్ ఈఎంఎఫ్, అదే డ్రైవింగ్ ఫోర్స్ వర్క్ డన్ బై బ్యాటరీ పర్ యూనిట్ ఛార్జ్ అన్నది ఇస్తారు. దిస్ ఇస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ అపీరింగ్ అక్రాస్ ద టెర్మినల్స్. సో అది మారుతుంది. ఈఎంఎఫ్ విల్ నాట్ చేంజ్, దట్ ఈస్ ద ఇన్బుల్డ్ ప్రాపర్టీ. కొనుక్కున్నప్పుడు అదేదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు అదే. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డిపెండింగ్ అపాన్ ద లోడ్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ కెన్ బి ఈ ఇట్ సెల్ఫ్ ఆర్ మేబీ ఈ మైనస్ ఐఆర్, ఈవెన్ ఈ ప్లస్ ఐఆర్ కేసు కూడా వస్తుంది. దాన్నే మనం ఏమిటంటే ఛార్జింగ్ కేస్ అని అంటాం. ఛార్జింగ్ అంటే ఏంటప్పుడు బ్యాటరీ మొత్తం డ్రై ఆఫ్ అయిపోయింది, దెన్ వీ డూ ద రివర్స్ ప్రాసెస్. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుంది? సోర్స్, ఇది లోడ్. నెక్స్ట్ ఏమవుతుంది? ఇది లోడ్, దెన్ దిస్ ఇస్ సోర్స్. లోడ్ అంటే దీనికి ఇది సోర్స్ సింక్లా భావించు. సో దెన్ దిస్ ఇక్కడ ఏది పెట్టేది అది సోర్స్ అవ్వాలి, ఇది సింక్ అవ్వాలి, ఎనర్జీ మొత్తం స్టోరేజ్ డివైజ్ అవ్వాలి, అంతేనా. అదే దట్స్ వై మన మొబైల్ ఫోన్ ఏం చేస్తాం? మనం పవర్ సప్లై ఇచ్చి అక్కడ పవర్ సప్లై సాకెట్లో పెడతాం. అప్పుడు పవర్ సప్లై ఎక్కడైతే ఉందో అది సోర్స్, మన బ్యాటరీలోకి ఎనర్జీ మొత్తం వస్తూ ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఛార్జింగ్ కేస్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆఫ్ డిశ్చార్జింగ్ కేస్. ఓకే, అర్థమైందా? రాసుకో. సో మెయిన్ పాయింట్స్ రాసుకో, అంత అవసరం లేదు.
Okay, fine. Yeah, so charging case discuss cheyi. Then what will happen in case of a charging? So this entire unit will be connected to some supply. Supply. ఇప్పుడు ఏమొస్తుంది మనకు? సప్లై నుంచి వస్తుందా? అంటే ఇది డ్రైవ్ చేయలేదు ఇప్పుడు, ఇంకా సప్లై నుంచి రావాలి. దిస్ ఇస్ ద ఎండ్ ఏ, దిస్ ఇస్ ద ఎండ్ బి. సో నౌ సప్లై నుంచి వస్తుంది కరెంట్ ఐ. ద కరెంట్ ఐ ఎంటర్స్, ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాజిటివ్ టెర్మినల్కి ఎంటర్ అవుతుంది ఇలా. సో నౌ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ VA మైనస్ VB ఇస్ E ప్లస్ IR. డిశ్చార్జింగ్ కేసులో, ఛార్జింగ్ కేసులో. అదే డిశ్చార్జింగ్ కేసులో అయితే అసలు నో యాక్షన్, అంటే యాక్షన్లో లేదనుకో సెల్, అప్పుడు ఏమవుతుంది? I0 కదా. I0 అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు EMF. అర్థమైందా? అంటే బ్యాటరీ ఇన్ యాక్షన్ అప్పుడు ఛార్జింగా డిశ్చార్జింగా. జనరల్గా మనం ఏంటంటే డిశ్చార్జింగ్ కేసే వాడేస్తుంటాం. బ్యాటరీ కనెక్టెడ్ టు ఏ రెసిస్టర్, బ్యాటరీ కనెక్టెడ్ టు ఏ కెపాసిటర్, ఇండక్టర్, LCR సర్క్యూట్, ఏదైనా మాట్లాడు మనం ఏమంటాం? మనం ఇట్ ఈస్ కనెక్టెడ్. సో దట్ మీన్స్ డిశ్చార్జింగ్ మోడే. ఛార్జింగ్ మోడ్ ఎప్పుడు అవుతుంది? సో లెట్స్ సే ఇట్ హ్యాస్ సమ్ పొటెన్షియల్ ఆఫ్ 5 volts కనెక్టెడ్ టు ఏ 20 volts. అదేనా? అప్పుడు ఏమవుతుంది? ఛార్జింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది. నోట్. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఛార్జింగ్, డిశ్చార్జింగ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి. Okay. So the overall regarding the cells and all those things మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఛార్జింగ్ కేసులో ఎలా ఉంటుంది, డిశ్చార్జింగ్ కేసులో ఎలా ఉంటుంది, అది గుర్తుపెట్టుకుంటే దట్స్ ఎనఫ్ ఫర్ us. అంతేనా? సెల్కి రిలేటెడ్గా. సో రిలేటెడ్ టు సెల్ ఇట్ ఈస్ ఎనఫ్ టు రిమెంబర్ హౌ వి డిఫైన్ ద EMF ఆఫ్ ఎ సెల్. So EMF of a cell is defined as work done by the action of the battery per unit charge. So from here, or else we can write work done is equal to charge multiplied by EMF. The second point, and it defined as potential difference appearing across the terminals VA minus VB is equal to, it can be E minus IR, it can be E plus IR, it can be simply E. This is the discharging mode. This is the charging mode. This is the no action of battery. Okay, there is no action at all. This is enough for us to remember regarding these cells. సో గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అంటే సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. అవి మనము కిర్చాఫ్స్ లాస్ డిస్కస్ చేసి చూద్దాం. సో లెట్ us see what is the Kirchhoff's laws.